కూకట్పల్లి బాలిక మర్డర్ కేసు వీడింది. కూకట్పల్లి బాలిక మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇంటి పక్కన ఉంటున్న బాలుడు దొంగతనం చేసేందుకు వెళ్లి హత్య చేసినట్లు నిర్ధారించారు. కూకట్పల్లి బాలిక మర్డర్ కేసు వీడింది. కూకట్పల్లి బాలిక మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇంటి పక్కన ఉంటున్న బాలుడు దొంగతనం చేసేందుకు వెళ్లి హత్య చేసినట్లు నిర్ధారించారు. రెడీగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, కూకట్పల్లి బాలిక మర్డర్ కేసును అయితే పోలీసులు అయితే ఛేదించారు. 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లు కూడా గుర్తించారు. అసలు 10వ తరగతి బాలుడు హత్య చేయడం ఏంటి, అసలు ఏం జరిగింది? సహస్రకు సంబంధించి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముఖ్యంగా చూస్తే సహస్రను ఇంటి పక్కనే ఉన్న మరో భవనంలో నివసిస్తున్న సాయి అనే ఒక 10th క్లాస్ స్టూడెంట్ యొక్క హత్య చేసినట్లుగా పోలీసులు కూడా గుర్తించిన నేపథ్యంలో అన్ని సాక్ష్యాధారాలను కూడా పోలీసులు సేకరించారు. అయితే ప్రస్తుతము సాయిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే విచారణలో భాగంగా చూస్తే మాత్రము చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే ఒక పథకం ప్రకారమే హత్య చేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. అయితే మొదటగా దీనికి సంబంధించి ఆ రోజు హత్య చేసిన దాని తర్వాత పోలీసుల చుట్టే సాయి తిరిగాడు. అంతేకాకుండా పోలీసులకు కూడా ఇక్కడ నుంచి పెద్ద శబ్దం వచ్చిందని చెప్పి కూడా కొంత కన్ఫ్యూజన్ కూడా సృష్టించేందుకు కూడా ప్రయత్నించాడు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రము ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించిన నేపథ్యంలో సీసీ ఫుటేజ్లో ఒక బాలుడు లోపలికి వెళ్ళినట్లుగా దీనికి సంబంధించి అక్కడ సీసీ ఫుటేజ్ లభ్యమైంది. దాని తర్వాత తిరిగి బయటికి వెళ్ళినట్లుగా ఎక్కడ కూడా ఈ యొక్క సీసీ ఫుటేజ్ లభ్యం కావడంతో పోలీసులు ఈ కేసును చాలా సైంటిఫిక్గా దీనికి సంబంధించి కేసును ఛేదించారు. ఎందుకంటే లోపలికి వెళ్ళి హత్య చేసిన దాని తర్వాత పక్క భవనం పైకి దూకడానికి వీలుంది కాబట్టి అక్కడి నుంచే పరారై ఉంటాడని చెప్పి కూడా మొదటగా పోలీసులు భావించి పక్కన బిల్డింగ్ లో ఉన్న వారందరినీ కూడా ఒక్కొక్కరిని ఎస్ఓటి పోలీసులు విచారించగా ఇక్కడ దీనికి సంబంధించి పోలీసులకు కొంత క్లూ లభించింది. అయితే ఆ పక్కన భవనంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా నివసిస్తున్నారు. అతను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన నేపథ్యంలో హత్య జరిగిన దాని తర్వాత 15 నిమిషాల పాటు సాయి అని అంటే ఎవరైతే నిందితుడు ఉన్నారు ఈ కేసుకు సంబంధించి అతను కొద్దిసేపు అక్కడ తచ్చాడినట్టు, అంతేకాకుండా కొద్దిసేపు దాక్కున్నట్టుగా దీనికి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క కొంత సమాచారం ఇచ్చారు పోలీసులకు. దాని తర్వాత పోలీసులు ఆ సమాచారంతో యొక్క భవనంలో ఇంకా ఎవరెవరు ఉంటారనే దానికి సంబంధించి పూర్తిగా ఆరా తీయగా 10వ క్లాస్ చదువుతున్న యొక్క సాయికి సంబంధించిన ఒక పేరు కూడా వచ్చింది. అయితే స్కూల్కి వెళ్ళి అక్కడ విచారించగా సాయి మాత్రం పోలీసులకు పొంతనలేని సమాధానం చెప్పారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకపోవడంతో వెంటనే అక్కడి నుంచే కూడా సాయిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా సాయికి సంబంధించి ఇంట్లో కూడా ఎస్ఓటి పోలీసులు పూర్తిగా తనిఖీలు చేశారు. తనిఖీలో చూస్తే మాత్రము అక్కడ ఒక లెటర్తో పాటు ఒక కత్తి, ఒక రక్తపు మరకలు ఉన్న దుస్తులు అంటే బట్టలు దీనికి సంబంధించి వాటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ప్రజెంట్ మాత్రం సాయిని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సాయికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఒక లెటర్ కూడా రాసుకున్నారు. హౌ టు డోర్ లాక్, హౌ టు ఓపెన్ ద డోర్ లాక్, హౌ టు ఎస్కేప్, ఇవన్నిటి కూడా దీనికి సంబంధించి కొన్ని యూట్యూబ్ సంబంధించి వాటన్నిటి కూడా సెర్చ్ చేసినట్లుగా ఆ లెటర్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే లెటర్లో దొంగతనానికి సంబంధించి ఏ విధంగా వెళ్ళాలి, దాని తర్వాత ఏ విధంగా ఎస్కేప్ కావాలి, దాని తర్వాత ఎలా వెళ్ళాలి, ఎలా బయటికి రావాలి, దాని తర్వాత పూర్తిగా ఈ యొక్క దొంగతనం అయిపోయినాక మిషన్ ఈజ్ సక్సెస్ అని కూడా డన్ అని చెప్పి కూడా ఈ యొక్క లెటర్లో కూడా రాసుకున్న పరిస్థితి చూస్తున్నాము. కాబట్టి పథకం ప్రకారమే దీనికి సంబంధించి ఈ యొక్క దొంగతనం చేసినట్లుగా దీనికి సంబంధించి తెలుస్తుంది. అయితే ఆ రోజు మాత్రము అంటే ఈ యొక్క సహస్రకు సంబంధించిన ఇద్దరు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ప్రతిరోజు ఉద్యోగాలకు వెళ్తారు. అయితే అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి
దొంగతనం చేయడానికి చాలా సులువుగా ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా కొన్ని రోజుల నుంచి కూడా అనుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే సహస్ర ఉన్న రోజు మాత్రము ఆ చిన్న పాప ఉంది కాబట్టి వెంటనే ఈ యొక్క దొంగతనం చేసుకొని బయటికి రావచ్చని ఒక ఊహించిన నేపథ్యంలోనే ఒక్కసారిగా సహస్ర సంబంధించిన ఇంట్లో కూడా వెళ్ళారు. అక్కడ దేవుని దగ్గర ఉన్న గల్ల పెట్టని కూడా తీసుకొని బయటికి వెళ్తున్న నేపథ్యంలో సహస్ర చూసి గట్టిగా అరవడంతో అమ్మ మళ్ళీ ఈ యొక్క విషయము తల్లిదండ్రులకు చెప్తారని చెప్పి కూడా సహస్ర చెప్పడంతో ఒక్కసారిగా ఆమెను కింద పడేసి గొంతు నిమిలి చనిపోయారు. దాని తర్వాత ఆ యొక్క తన తెచ్చుకున్న కత్తితో మెడపైన 7 గాయాలకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా మొత్తం టోటల్ బాడీలో 18 కత్తిపోట్లు కూడా ఉన్నాయి. అయితే దీంతో ఆమె అక్కడ చనిపోయిందని నిర్ధారించుకున్న దాని తర్వాతనే ఈ యొక్క సాయి అనే బాలుడు పక్క భవనంలోకి దూకి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా సేకరించారు. మొత్తానికి మాత్రము ఈ యొక్క సహస్రకు సంబంధించి మైనర్ బాలుడు యొక్క హత్య చేశాడని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు సైంటిఫిక్ గా ఈ కేసును ఛేదించడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఈ కేసులు చాలా పకడ్బందీగా యొక్క దీనికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఒక టీం ఒరిస్సాకు కూడా వెళ్ళింది. ఎందుకంటే మొదటగా బ్లాక్ మ్యాజిక్ సంబంధించి ఒక ఊహాగానాలు బయటికి రావడంతో ఒరిస్సాకు వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేశారు. తల్లిదండ్రులను ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ బిల్డింగ్ లో ఉన్న నివాసం ఉంటున్న వారందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఆధారం లభించకపోవడంతో పోలీసులు దీని యొక్క సీసీ ఫుటేజ్ లో కేవలం బాలుడు లోపలికి వెళ్ళి బయటికి రాని యొక్క సంబంధించి ఆ యొక్క క్లూని సేకరించిన పోలీసులు ఆ విధంగా ఈ కేసును ఛేదించిన నేపథ్యంలో ప్రజెంట్ మాత్రము సాయిని అదుపులోకి తీసుకొని పూర్తిగా విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. పవన్, మామూలుగా అయితే హత్య చేయాలంటే ధైర్యం అయితే చాలా అవసరం ఉంటుంది. అలాంటిది ఈ అభంశుభం తెలియని బాలుడు, ఒక 10వ తరగతి చదువుతున్న బాలుడు ఈ విధంగా హత్య చేయడం వెనుక ఎవరైనా ప్రోత్సాహం ఉంటుందనుకోవచ్చా, లేదంటే ఇంత ఇంపాక్ట్ ఏమై ఉండొచ్చు ఇతనిపై హత్య చేయడానికి గల కారణాలు కావచ్చు? అయితే ఇతను మాత్రం దీనికి సంబంధించి ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే ఇతనికి మొదటగా చూస్తే మాత్రం యూట్యూబ్లో ఈ యొక్క వీడియోస్ కూడా చాలా ఎక్కువగా చూసినట్లుగా దీనికి సంబంధించి పోలీసుల విచారణ కూడా వెల్లడైంది. ఎందుకంటే యూట్యూబ్లో దీనికి సంబంధించి దొంగతనం ఎలా చేయాలి, అంతేకాకుండా ఎస్కేప్ ఎలా కావాలి అనే ఒక యూట్యూబ్ ప్రభావం అతని పైన ఎక్కువగా పడడంతో కేవలం దీనికి సంబంధించి ఒక దొంగతనం చేయాలంటే క్షణాఫ్లో ఆ యొక్క దొంగతనం చేయొచ్చు అనేది మాత్రం ప్రధానంగా అయినా అనుకున్నట్లుగా దీనికి సంబంధించి మనకు తెలుస్తుంది. అదే విధంగానే ఒక దొంగతనం కూడా పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రము పోలీసులు మాత్రం ఇంకా ఇలాంటి విషయాలు సాయి చెప్తాడనేది మాత్రం చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి తల్లిదండ్రులకు సంబంధించి వారిపైన కూడా కొంత విచారణ కూడా కొనసాగించారు. సాయి తల్లిదండ్రులను కూడా విచారించారు. ఎందుకంటే తమకు ఎక్కడ కూడా హత్య చేసినట్లుగా తమకు తెలియదు. రోజు మాదిరిగానే సాయి ఇంట్లోనే ఉంటున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు తప్ప ఇలాంటి యొక్క విషయాలు తమ దృష్టికి రాలేవని చెప్పి కూడా తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఎస్ఓటి పోలీసులే వచ్చి ఇక ఇంట్లో పూర్తిగా దీనికి సంబంధించి సెర్చ్ చేసే ఈ యొక్క కత్తి కావచ్చు, ఈ యొక్క లెటర్ కావచ్చు, దుస్తులు ఇవన్నీ కూడా బయటపడడంతో తల్లిదండ్రులు కూడా షాక్ గురైన పరిస్థితి కూడా చూస్తున్నాం. అంటే సాయి సంబంధించి మాత్రము పూర్తిగా దొంగతనం చేయాలనే ఒక పక్కా దృఢ కల్పంతోనే యొక్క దీనికి సంబంధించి పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దొంగతనం చేసిన నేపథ్యంలో అక్కడ సహస్ర చూసినట్టు కాబట్టి ఆమెను హత్య చేయాల్సి వచ్చింది అనేది మాత్రం ప్రధానంగా పోలీసులకు కూడా దీనికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కానీ ఓవరాల్ గా మాత్రం మరికొద్ది సేపట్లో అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎలాంటి అంశాలు కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే పవన్, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, అంటే ఇంతకుముందు ఇలాంటి ఏమైనా ప్రయత్నాలు చేశాడా దొంగతనానికి సంబంధించి, ఇదే మొదటిసారా, లేదంటే అతన్ని మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉండేదని చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా గమనించారా? అయితే చుట్టుపక్కలకు సంబంధించిన వారు కూడా ఒక్కసారిగా సాయి పేరు తెరపైకి రావడంతో అందరూ కూడా ఆశ్చర్యం గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క 10వ క్లాస్ చదువుతున్న ఈ యొక్క బాలుడు ఈ యొక్క హత్య చేసి ఉంటాడనేది మాత్రము తాము కూడా ఎక్కడ కూడా అనుకోలేమని చెప్పి కూడా చుట్టుపక్కల వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాయికి సంబంధించి అతని పైన గతంలో ఎలాంటి కేసులు కూడా లేవు. అతని స్టడీ పర్పస్ ద్వారానే దీనికి సంబంధించి పూర్తిగా అతను చదువుకుంటున్నాడని మాత్రం ప్రధానంగా చుట్టుపక్కల వారు కూడా చెప్తున్నారు. అయితే సాయి పైన కూడా తమకు మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా అనుమానం లేదు. కానీ మాత్రం పోలీసులు ఈ యొక్క కేసును సైంటిఫిక్ గా విచారించిన నేపథ్యంలో సాయికి సంబంధించి నిందితులను కూడా పట్టుకున్నారు. కాబట్టి ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపడుతున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము. ఎందుకంటే సాయి అనే వ్యక్తి మాత్రం ఎక్కడ కూడా ఎవరితో గొడవపడిన పరిస్థితి లేదు. అంతేకాకుండా ఎక్కడ కూడా దొంగతనం చేసిన పరిస్థితి లేదు. కేవలం ఒకేసారి ఇంత పెద్ద ఆ యొక్క మర్డర్ చేయడం దాని పట్ల కూడా తాము ఊహించని పరిణామంగా దీనికి సంబంధించి చుట్టుపక్కల వారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఒక అభంశుభం తెలియని ఒక చిన్నారిని హత్య చేశారు కాబట్టి అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.
కాంగ్రెస్ అంటేనే కరెంట్ అంటేనే కాంగ్రెస్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని ప్రచారం చేసిన నేతల నోళ్లు మోయించామని డిప్యూటీ తెలిపారు. జనవరి 15 నాటికి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి పవర్ ప్లాంట్ను జాతికి అంకితం చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పర్యావరణ అనుమతులను తీసుకువచ్చినట్లు కూడా డిప్యూటీ సీఎం తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ప్రజాభవన్లో ఉద్యోగ నియామక పత్రాలు డిప్యూటీ సీఎం భట్టి అందజేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రతి ఇల్లు ఊరు అభివృద్ధి పథంలో పయనిస్తుందని డిప్యూటీ ధీమా వ్యక్తం చేశారు. ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి బహుశా చాలా సార్లు రివ్యూ చేసి ఉంటాను. నేను హైదరాబాద్ పిలిపించి ఇక్కడ రివ్యూ చేయడమే కాకుండా అక్కడ కూడా వచ్చి రివ్యూ చేసి క్యాలెండర్ ఫిక్స్ చేశాం. చాలా ధైర్యంగా గతంలో 2 యూనిట్లు ఎట్లయితే మనం ప్రొడక్షన్లో తీసుకొచ్చామో రేపు జనవరి లోపల అంటే ఈ సంవత్సరం డిసెంబర్ లోపలనే వాటిని సంపూర్ణంగా పూర్తి చేసి జనవరి 15th కల్లా పూర్తిగా ఈ జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేస్తామని చాలా ధైర్యంగా చెప్తా ఉన్నాం. సమానంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందినటువంటి వాళ్ళకు కూడా సమానంగా పరిహారం ఇవ్వాలని చెప్పి 2013 భూసేకరణ చట్టాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని రావటం వల్లనే ఈరోజు ఈ న్యాయం చేయగలుగుతా ఉన్నాం. ఈరోజు దాదాపు ఈ నిర్వాసితులకు సంబంధించి దాదాపు ఒక 500 మందికి ఉద్యోగాలు ఇచ్చుకోగలిగాం. సరే, పరిశ్రమలు పెట్టినప్పుడు త్వరితగతిన కూడా పరిశ్రమల్ని పెట్టిన దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు పరిశ్రమ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా అటు వెంకటరెడ్డి గారికి, మంత్రి గారికి, అటు శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి మాటిస్తా ఉన్నాం. మహాలక్ష్మి పథకం కింద ఇంటి యజమానికి 2500 రూపాయల ఆర్థిక సహాయం, కళ్యాణ లక్ష్మికి ఇవ్వాల్సిన తుల బంగారం త్వరలోనే చెల్లించనున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని బోరాన్పల్లిలో పనుల జాతరలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన స్పీకర్ చౌక ధరల దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. అంటే అన్ని హామీలు ఇచ్చినాం, తెలియకుండా ఇచ్చినాం. ఏంటంటే కేసీఆర్ ఇంత అప్పు చేస్తాడు, ఇంత రాష్ట్రాన్ని దోసుకొని తినడని మాకు తెలియదు. అప్పుడు ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక తెలిసింది 6,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఎంత? 6,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మిత్తికి నెలకు రేవంత్ రెడ్డి ఎంత కడుతున్నాడు అంటే 6,500 కోట్లు మిత్తి కడుతున్నాడు. మళ్ళీ ఎందుకు తీసుకున్నాడో అప్పు, మిత్తి మనం ఎందుకు కడుతున్నామో మనకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. మనకి ఇస్తానా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఏది చేయకుండా అప్పు చేసి మాత్రం పోయిండు. వాళ్ళ కుటుంబం ఒకటి మంచిగా అయింది 10 ఏళ్లలో. ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న లీడర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే కానీ, లీడర్లు కానీ వాళ్ళు మంచిగా అయింది. వాళ్ళు ఇప్పుడు తిరుగుతుండొచ్చు కదా, టీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతలేరా? హైదరాబాద్ గురించి సీఎం ఆలోచన చేయట్లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీని విమర్శించండి, తిట్టండి, తప్పు లేదు, కానీ పని చేయాలన్నారు కిషన్ రెడ్డి. మంత్రులు కౌంటర్గా తిట్టడంతో తమ బాధ్యత అయిపోయిందనుకొని పనులు చేయడం లేదన్నారు. పిరికి పందల్లా ఎందుకు అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేసే అవసరం ఏమొచ్చిందని, చిన్న అరెస్టులకు భయపడడం, జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన హైదరాబాద్ అభివృద్ధి పట్ల మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ హైదరాబాద్ లోని ఏ గలీలో కూడా ఈ ప్రభుత్వాలు చేసినటువంటి పనులు నామమాత్రంగా కనిపిస్తా ఉన్నాయి. వీధి లైట్లు కూడా కొనలేనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్ లో ఉందంటే ఈ ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను, హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రానికి 70% ఆదాయం రెవెన్యూ ఇస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 70% హైదరాబాద్ నుంచి వస్తుంది. కానీ హైదరాబాద్ కేటాయింపులు ఎంత అడుగుతాను, హైదరాబాద్ గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ వ్యవహారాల మంత్రి మాట్లాడితే వెంటనే కౌంటర్. నేను ఎవరిని రాజకీయ పరంగా విమర్శించాను మీరు, ఇప్పుడు కూడా మంత్రులు మళ్ళీ మాట్లాడతారు దీని మీద. మాట్లాడడం కాదు, మమ్మల్ని విమర్శించండి, తప్పలేదు, మమ్మల్ని తిట్టండి, కానీ పనులు చేయండి. మీరు మమ్మల్ని తిట్టినంత మాత్రాన మీ బాధ్యత అయిపోదు. మీ బాధ్యత హైదరాబాద్ నగరకు, తెలంగాణ ప్రజలకు
పౌర సౌకర్యాలు మెరుగుపరచాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకులను తిట్టినంత మాత్రాన మీ బాధ్యత అయిపోదు. కేంద్రం ఇస్తున్న నిధులతో పనుల జాతర పేరిట కొబ్బరికాయలు కొడుతున్న కాంగ్రెస్ నేతలపై కలెక్టర్లు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందనరావు డిమాండ్ చేశారు. పనుల జాతర పేరిట హడావిడి చేస్తున్న కాంగ్రెస్ నేతలు అభివృద్ధి కార్యక్రమాల కోసం 75% కేంద్రం నిధులు ఉన్నాయన్న విషయాన్ని మరవద్దని హితవు పలికారు. రాష్ట్రానికి సరిపడా యూరియాను కేంద్రం ఇస్తుందని కృత్రిమ కొరత సృష్టిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని రఘునందనరావు సిద్దిపేటలో డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ రైతుల్ని గందరగోళానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక ఆయన అంటాడు యూరియా ఎవరు తెస్తే వాళ్ళకు ఓటేస్తామంటాడు. అంటే ఎంతసేపు ఓట్లు సీట్లు ఎట్లా అధికారం పొందాలనే ధ్యాస తప్పితే ప్రజల పట్ల కన్సర్న్ లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టలేదు. ఇవాళ కూడా మీరే లైన్లో పెట్టించి కావాలని ఫోటోలు దించిపిస్తా ఉన్నారు. రైతన్నలకి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, యూరియా ఇచ్చేది కాంగ్రెస్ కాదు, తెచ్చేది టీఆర్ఎస్ కాదు. ఇచ్చేదైనా తెచ్చేదైనా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది ఎంపీలం, 2 కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన 50,000 టన్నుల యూరియాని, మెట్రిక్ టన్నుల యూరియాని వారం రోజులలో తీసుకొస్తాం. రైతన్నలారా, కాంగ్రెస్ ఏదో చెప్పిందని, టీఆర్ఎస్ ఏదో చెప్పిందని దయచేసి రోడ్ల మీదకి రావద్దు, ధర్నాలకి పాల్పడొద్దని మేము సవినయంగా తెలంగాణ ఎంపీల పక్షాన నేను తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పరిపాలన తెలియని అసమర్థులు రాజ్యమేలుతున్నందునే అన్నదాతలకు యూరియా కష్టాలు వస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలకు అవసరమైన యూరియా కోసం సీజన్ ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా పంపిణీ, సరఫరా ఏర్పాట్లను పర్యవేక్షించేవారని కేటీఆర్ తన ట్వీట్లో గుర్తు చేశారు. ఇది కదా నాయకత్వం అంటే, ఇది కదా ముందు చూపంటే అంటూ కేసీఆర్ తీసుకున్న నాటి నిర్ణయాలను ఊటంకిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏపీలోని నౌకాశ్రయాల దగ్గరికి, రైల్వే అధికారుల దగ్గరికి, పక్క రాష్ట్రాల మంత్రుల దగ్గరికి తెలంగాణ అధికారులను పంపించి యూరియా సరఫరా ఏర్పాట్లను కేసీఆర్ పురమాయించేవారని కేటీఆర్ గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు రేపు పెద్దాపురంలో నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో సీఎం చంద్రబాబు మ్యాజిక్ డ్రైవ్ను సందర్శిస్తారు. P4 కార్యక్రమంలో భాగంగా ఆయా కుటుంబాలు, పారిశ్రామికవేత్తలతో ముచ్చటించనున్నారు. సామర్లకోటలో తెలుగుదేశం క్యాడర్తో బాబు సమావేశం కానున్నారు. సీఎం చంద్రబాబు సెట్టింగ్లో వేయించుకుని మాటలు చెప్పడం తప్ప రైతులకు చేసిందేమీ లేదని వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. బూస్టర్ డోసు యూరియా అందకపోతే పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందన్న చంద్రబాబు సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదని కాకాని విమర్శించారు. బ్లాక్ మార్కెట్లో బస్తాకు 200 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారని వైసీపీ నేత ఆరోపించారు. యూరియా కోసం రైతులు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఒకసారి ఎరువులకు సంబంధించి చూస్తే ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, అదేవిధంగా అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించినటువంటి వాటిలో సమస్య ఎక్కువగా ఉంది. కారణం ఏమిటి? వర్షాలు పడ్డాయి. వర్షాలు పడిన వెంటనే రైతులు బూస్టర్ డోస్ వేస్తారు, లేకపోతే పంట దిగుబడి తగ్గిపోతుంది, నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి ఆ బూస్టర్ డోస్ వేసుకోవడానికి ఈరోజు మీరు యూరియా ఇవ్వకపోతే, యూరియా అందచేయకపోతే రైతులకు సంబంధించినటువంటి పంటకు సంబంధించి అసలు ఫలితాలు, నాణ్యత అన్ని దెబ్బతిన్న తర్వాత రైతు కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రైతులకు సంబంధించి కొన్ని దగ్గరలా మధ్యస్థంగా అవసరమన్నా ఇవ్వలేకపోతున్నారు, తీవ్రమైనటువంటి ఒక్కొక్క దగ్గర కొరత ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని అన్నిటికీ కారణం ఏంటి అంటే, ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రైవేటు దుకాణాలకి, ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం వల్ల బ్లాక్ మార్కెట్ లో ఈరోజు మీరు చెప్పినటువంటి దానిగానే దాదాపుగా ఒక్కొక్క బస్తాకి 200 రూపాయలు అదనంగా వెచ్చించి కొనవలసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖాత్ అయ్యారు. ఏపీలో వైసీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని పెద్దిరెడ్డి ఆరోపించారు. జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇచ్చిన సదుపాయాలు కూడా అమలు కావడం లేదన్నారు. చంద్రబాబు సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం ఈ రకంగా ఎప్పుడూ ప్రవర్తించలేదన్నారు.
చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం ఎంత కక్ష సాధింపుకు దిగజారిందో ప్రత్యక్షంగా మీరందరూ మీడియా వారు మీరే చూడొచ్చు. గతంలో నేను వచ్చినప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది, ఈరోజు మీడియా పాయింట్ ఎక్కడుంది, ఈ బారికేడ్స్ అన్ని గతంలో ఉన్నాయా లేదా, ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి. తప్పనిసరిగా ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి, ఈరోజు ఏ విధంగా ఇంత కక్షపూని వ్యవహారం చేస్తూ ఉన్నారు. జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు, కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం తీర్చుకోగా తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కృష్ణా జిల్లా ఉయ్యూరు సెంటర్లో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కిరాయిలు తగ్గిపోయి తీవ్రంగా నష్టపోతున్నారని, ఇంటి అద్దెలు కూడా కట్టలేకపోతున్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. యువగలంలో ఆటో డ్రైవర్లకు నారా లోకేష్ 15,000 ఇస్తామని హామీని నెరవేర్చాలని ఆటో వాళ్ళు డిమాండ్ చేశారు. నెలకు 30,000 సంపాదిస్తే కానీ కుటుంబం గడవడం కష్టమని, అందరికీ న్యాయం చేసినట్లే మాకు న్యాయం చేయాల్సిందేనని ఆటో డ్రైవర్లు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వాహన మిత్ర పథకం కింద ఆటో కార్మికులకు 100కి 40 నుంచి 50% మందికి మాత్రమే ఇచ్చాడు. ఆ సందర్భంలో యువగళం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మేము లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి వాహన మిత్ర పథకం 10,000 కాదు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పని యువగళం పాదయాత్రలో ఎన్నికల హామీగా ఇచ్చారు. అయితే ఈరోజు ఉచిత బస్సు పథకం కేవలం ఆటో కార్మికులందరూ కూడా ఈరోజు ప్రయాణం చేసే మహిళలపైన ఆధారపడి వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటా ఉన్నారు. ఈ ఉచిత మహిళా ప్రయాణ పథకం తీసుకొచ్చి ప్రభుత్వం వీళ్ళ ఉపాధిని దెబ్బతీసింది. ఈరోజు కిరాయిలు గతంలో ఆయిల్ ఖర్చులు అన్నీ పోను రోజుకి 500 నుంచి 700 రూపాయల వరకు ఇంటికి తీసుకెళ్లేవాళ్ళు. ఈ ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆగస్టు 15వ తేదీ నుండి నేటి వరకు కూడా కనీసం ఒక్క కార్మికుడు కూడా 200 రూపాయలు ఇంటికి తీసుకెళ్లలేదంటే అతిశయోక్తి కాదు. మరి వారం రోజులు బట్టి ఉచిత బస్సు పెట్టినందువల్ల ఆటో వర్కర్స్ అంతా కూడా ఆటో వాళ్ళందరూ కూడా మరి రోడ్డును పడ్డారు. ప్రతి ఒక్కరు కూడా మరి చాలా ఇరుకులు ఇబ్బందులతో ఫైనాన్స్ కట్టలేక ఫైనాన్స్ సౌకర్యం మరి వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు. మాకు కూడా ఈ వారం రోజులు బట్టి కూడా అసలు ఏమి మరి ఆ 300 రూపాయలు ఆయిల్ కొట్టిస్తే ఆ 300 రావట్లేదు. మరి ఇంట్లోకి వెళ్తున్నాము, ఇంటికాడ ఏం పైఖర్చు కూడా ఏమి ఉండలేదు. మరి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మా ఆటో వాళ్ళందరినీ కూడా మరి ముఖ్యమంత్రి గారు మీ ఇదిలో తీసుకుని మమ్మల్ని అందరూ కూడా మమ్మల్ని ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నామండి. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తి 13,05,400 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ దగ్గర గోదావరి నీటి మట్టం 13.9 అడుగులు ఉంది. కోనసీమ జిల్లాలో భారీ వర్షాలకు అప్పనపల్లి కాజ్వే ముంపునకు గురైంది. కాజ్వేపై 2 అడుగుల మేర వరద ప్రవహిస్తుంది. భారీ వరదతో అప్పనపల్లి, దొడ్డవరం, పెదపట్నం, లంక గ్రామాలకు రోడ్డు రవాణా స్తంభించింది. దీంతో 3 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేసి ప్రత్యామ్నాయం ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు.
కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ కొనసాగుతుంది. దీంతో లంక గ్రామాల ప్రజల్లో భయాందోళన గురవుతున్నారు. వరదల కారణంగా పొలాలు నీట మునిగాయి. 10 గ్రామాలకు వరద ముప్పునకు గురై అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సహాయక చర్యల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ల విత్డ్రా గోల్మాల్పై విచారణ కొనసాగుతుంది. 2 వ్యక్తుల ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి మ్యాచ్యూరిటీ తీరాక వేరే వ్యక్తులు డబ్బులు విత్డ్రా చేయడం, ఆ తర్వాత అసలు ఖాతాదారులు వచ్చి నగదు విత్డ్రా చేసుకునేందుకు రావడంతో విషయం బయటకు వచ్చింది. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఒకరిని అదుపులోకి తీసుకుని గోల్మాల్ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. 2 ఎఫ్డీలకు సంబంధించి 6 లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు తేలింది. వికారాబాద్ జిల్లా తాండూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు విత్డ్రా గోల్మాల్పై విచారణ కొనసాగుతుంది. 2 వ్యక్తుల ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి మ్యాచ్యూరిటీ తీరక వేరే వ్యక్తులు డబ్బులు విత్డ్రా చేయడం, ఆ తర్వాత అసలు ఖాతాదారులు వచ్చి నగదు విత్డ్రా చేసుకునేందుకు రావడంతో విషయం బయటకు వచ్చింది. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఒకరిని అదుపులోకి తీసుకుని గోల్మాల్ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. 2 ఎఫ్డీలకు సంబంధించి 6 లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు తేలింది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.